హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. చాలా డేస్ అయిపోయింది కదా. సారీ ఫర్ డిలే. ఎగ్జామ్స్ ఉండడం వల్ల పోస్ట్ చేయలేకపోయాను. అండ్ కమింగ్ టు కంటెంట్, ఈరోజు కూడా ఏం ప్రిపేర్ చేసుకోలేదబ్బా. బట్ ఒక మంచి కథ చెప్తాను ఇవాళ. సో మీకు గుర్తుందా, నాగపంచమి రోజు గరుత్మంతుని గురించి చెప్తూ ఆయన ఎలా పుట్టాడు, ఏంటి, పాములకి గరుడికి శత్రుత్వం ఎలా వచ్చిందో మీకు చెప్తాను అని చెప్పా. ఆ కథ ఈరోజు చెప్పుకుందాం. మరి ఈ కథలోకి వెళ్ళిపోతే, పూర్వం కశ్యపుడు అనే ఒక ఋషి ఉండేవారంట. ఆయనకి ఇద్దరు భార్యలు, వినుత, కద్రు. అయితే కశ్యప మహాముని కద్రు ఒక వరం కోరుకుంది. తనకు 1000 మంది శక్తివంతమైన పాము పిల్లలు కావాలి అని. అప్పుడు వినుత తనకి 2 పిల్లలు పుట్టాలి, కానీ ఆ 1000 పాముల కంటే శక్తివంతంగా ఉండాలి అని వరం కోరుకుంది. అప్పుడు కశ్యప ముని ఇద్దరికి సరే అని చెప్పారు. అలా కద్రు 1000 గుడ్లను పెట్టిందంట, వినుత ఏమో 2 గుడ్లని. ఒక 500 ఇయర్స్ తర్వాత ఆ 1000 గుడ్లలోంచి పాము పిల్లలన్నీ బయటకు వచ్చేసాయి. కానీ వినుత గుడ్లేమో ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకా వెయిట్ చేయలేక ఒక ఎగ్ని బ్రేక్ చేసేస్తుంది. అప్పుడు అందులోంచి కంప్లీట్గా ఫామ్ అవ్వని ఒక మనిషి బయటకు వస్తారు. అతను థైస్ అంటే తొడల వరకే ఫామ్ అయ్యి ఉంటాడనమాట. అతని పేరే అరుణుడు. అప్పుడు అరుణుడు బయటికి వచ్చి, నేను కంప్లీట్గా ఫామ్ అవ్వలేదు కాబట్టి మీతో ఉండలేను అని చెప్పి ఆకాశానికి వెళ్ళిపోతాడు. అక్కడ సూర్యునికి రథసారథిగా మారతాడు. సూర్యుని రథసారథి అంటే సూర్యుడి కంటే ముందే ఉంటాడు కదా, కాబట్టి మనం బిఫోర్ సన్ రైజ్ టైంని అరుణోదయం అంటాము. ఓకేనా. మరి నెక్స్ట్ పార్ట్లో మిగతా కథ అంతా చెప్పుకుందాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గుడ్ డే.